హాయ్ పేరెంట్స్. సో జనరల్గా కొంతమంది పేరెంట్స్ ఒక కిడ్ ఆటిజం స్పెక్ట్రంలో ఉంటూ ఉంటాడు, ఇంకొక కిడ్ స్పెక్ట్రంలో ఉండని నార్మల్ కిడ్ ఉంటూ ఉంటారు. మరి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేయాలి, వీళ్ళిద్దరి మధ్య బాండ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది తెలియక కూడా చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. జనరల్గా ఏంటంటే ఎస్పెషల్లీ మదర్స్ ఆ కిడ్కి టైం ఇవ్వాలా, ఈ కిడ్కి టైం ఇవ్వాలా, ఒకళ్ళకి ప్రయారిటీ ఇస్తే ఇంకొక కిడ్ ఏడుస్తూ ఉన్నారు, ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొకళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఈ రీజన్స్ వల్ల ఏం చేస్తూ ఉంటారంటే మదర్స్ జనరల్గా ఒక కిడ్ పనంతా కంప్లీట్ చేసి ఇంకొక కిడ్ దగ్గర ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ మోర్ టైం ఆటిజం చైల్డ్కి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాండ్ ఇంక్రీజ్ అవ్వకపోగా ఇద్దరికి బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తో ఆటిజం కిడ్కి ఎలా అయితే బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయో నార్మల్ చైల్డ్కి కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయండి. సో దీనికోసం మదర్స్ లేదా ఫాదర్స్ ఎలా మనం వర్కౌట్ చేయాలి, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే కనుక, ఎవరైతే నార్మల్ చైల్డ్ ఉంటారో వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఆటిజం చైల్డ్ కంటే కనుక చిన్న పిల్లలు అయితే కనుక ఆటిజం చైల్డ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మనం పవర్ ప్లేని ఇవ్వాలి. మన ఇద్దరం కలిసి ఇప్పుడు చెల్లికి అన్నం తినిపిద్దామా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు చెల్లితో ఆడుకుందామా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు చెల్లితో మనము డ్రెస్ వేద్దామా చెల్లికి అని చెప్పేసి వాళ్ళని లీడ్ తీసుకొని అమ్మ చెల్లికి డ్రెస్ వేయడానికి నువ్వు హెల్ప్ చేస్తావా, సో తనకి ఆ పవర్ ప్లేని ఇవ్వాలి. అలాగే ఒకవేళ అదర్ చైల్డ్ కనుక పెద్ద చైల్డ్ అయినట్లయితే, ఈ చైల్డ్ కంటే ఆ చైల్డ్ పెద్ద కిడ్ అయినట్లయితే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు అలా అలగొద్దు, మనం తమ్ముడికి హెల్ప్ చేయాలి కదా, నువ్వు అమ్మకి హెల్ప్ చేయి, నేను తమ్ముడికి హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ మనం తీసుకొని వేరే కిడ్కి మనం హెల్ప్ చేయాలి. ఇక్కడ బేసిక్గా ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కిడ్నీ సపరేట్గా మీరు డీల్ చేస్తున్నంత కాలము వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బెటర్ అవ్వదు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఈ కిడ్కి అటెండ్ అయ్యేటప్పుడు అదర్ కిడ్ని ఇన్వాల్వ్ చేయాలి దాంట్లో. సో ఎవరికి పవర్ ప్లే ఇవ్వాలి అనే దాన్ని అవతల కిడ్ ఏజ్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఈ కిడ్కి సపరేట్గా నేను టైం ఇస్తాను, ఈ కిడ్కి నేను సపరేట్గా టైం ఇస్తాను, మిగిలిన టైం అంతా నేను ఆ కిడ్ని పట్టించుకోను అని అంటే కనుక అక్కడ ఇద్దరు పిల్లలు ఎఫెక్ట్ అవుతారండి. అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఆల్ ద పేరెంట్స్ టేక్ దిస్ స్టెప్. థ్యాంక్ యూ.